ఏం చేయాలి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, కనిపించినా మాట్లాడట్లేదు. ఏమైంది ర్యాక్కి? సరే, స్వాతి ఉంది కదా, రేఖా ఫ్రెండ్, హాస్టల్లో ఉంటారు, ఇద్దరు ఒకే రూము. హలో హలో, స్వాతి, ఎవరు? నేను నవీన్ మాట్లాడుతున్నాను. నవీన్? అక్కడ రేఖ ఉందా? అర్జెంటుగా రేఖతో మాట్లాడాలి. ఇప్పుడు రేఖ లేదు. లేదా? వస్తే చెప్తావా? చెప్తాను. అర్జెంట్గా నాకు ఫోన్ చేయమని చెప్పు. చెప్తాను. సరే, థ్యాంక్ యూ. ఓకే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హాస్టల్లో కూడా లేదు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? తను అర్థం చేసుకోవట్లేదు నన్ను. రేఖ, 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 ప్లీజ్ రేఖ, నాతో మాట్లాడు రేఖ. రేఖ, ఒక్కసారి నాతో మాట్లాడు రేఖ, ప్లీజ్. రేఖ, గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నా ఫ్రెండ్స్ని, నా బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నీ వదిలేశాను రేఖ. రేఖ, ప్లీజ్ మాట్లాడు రేఖ. సరే, సాయంత్రం మీ హాస్టల్కి వస్తాను, బయట వెయిట్ చేస్తాను. వచ్చావా సరే, లేకపోతే ఇదే నేను నీకు చివరిసారి కనిపించడం. ఓకే, బాయ్, మర్చిపోవద్దు. అబ్బా, ఏంటిది అసలు? ఈ నవీన్ ఉన్నాడే, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా వెనకలే పడతాడు, ప్రేమ ప్రేమ అంటూ. ఏం చేయాలి? ఏం తోచటం లేదు, ఏం అర్థం కావట్లేదు నాకు. ఏం చేయాలబ్బా? హాయ్ స్వాతి. హాయ్ రేఖ. హలో. ఏంటే ఇంత డల్గా ఉన్నావు? నా సంగతి అలా ఉంచు, కానీ ఇప్పుడు బైక్ మీద దిగావు కదా, ఎవరు తను? బాయ్ చెప్పి రేపు సినిమాకి వస్తానని కూడా చెప్తున్నావు. వాడా బాయ్ ఫ్రెండే. ఏంటి, బాయ్ ఫ్రెండా? హా, మరి నువ్వు రోజు బైక్ మీద తిరుగుతావు అటు సైడు, మరి వాడు? వాడు బాయ్ ఫ్రెండే. మరి రోజు కాలేజీలో తిరుగుతావు, వాడు ఇంకో బాయ్ ఫ్రెండ్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నీకు? అయినా ఈ రోజులు ఇదంతా కామనే, ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత క్రేజీ. అయినా అమ్మాయిలందరూ ఇలాగే ఉన్నారే, నువ్వే ముద్ద పప్పులా ఉన్నావు, నిన్ను మార్చలేం. అది సరే గాని మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటిది? ఏం లేదు, ఏం లేదు. చెప్పే, ఏదో ఉంది. అంటే మీ నవీన్ ఉన్నాడు కదా, హా, నవీన్ రోజు నా వెనకాల పడుతున్నాడే, ప్రేమ ప్రేమ అంటూ. నవీనా? అతను నాకు తెలుసే. వాడి పర్స్ చాలా వెయిట్ ఉంటుంది. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఒసే పిచ్చి మొక్కం, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకే. ఇంత కేసు చెప్పావా లేదా? లేదు, చెప్పలేదే. అంటే నవీన్ రేపు హాస్టల్కి వస్తానన్నాడు. నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి నాకు ఓకే చెప్తే ఓకే, లేకపోతే నేను మళ్ళీ జీవితంలో నేను కలవను అని చెప్పాడు. ఒసే, ఇట్లాంటి లక్కీ ఛాన్స్ మిస్ చేసుకోకే. ఈరోజు ఈవినింగ్ కల్లా ఎలా అయినా ఎస్ చెప్పేసే. అదే అంటావా? ఓకే చెప్పే. ఇంకేంటి, మా గ్యాంగ్ లో చేరిపోయావు. పార్టీ లేదా? చాలే, ఆపండి. ఒరే చాకరం, మూర్తి, ఏంట్రా పట్నం వెళ్ళావంట, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. రే, అది పెద్దోడి దగ్గర నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది, అప్పటికప్పుడు ప్రయాణం వెళ్ళాల్సి వచ్చింది. అయినా నీ ఫోన్కి ఫోన్ చేశాను. అవునా? ఆ ఫోన్ పని చేయట్లేదు. ఒరే బాబు, నీ దండం పెడతాను రా, ఆ ఫోన్ మార్చరా. అది కాదురా, పట్నం వెళ్ళావు కదా, రేఖం దగ్గరికి వెళ్ళావేమో అని
రేఖమ్మ ఎలాగుంది? అయినా ఇల్లుంటావులే. అనకూడదు కానీ పడి మర్చిపోయాను రా. సర్లే, నువ్వు రేఖమ్మ అంటున్నావు కాబట్టి మరి ఏమనుకోకు. నేను అది కాదురా, ఆ, 2 రోజులు అయ్యింది. రేఖమ్మ రోజు ఇది కళ్ళల్లో ఆడుతుందిరా. అవునరా, మొన్న వెళ్ళొచ్చాం కదా రేఖమ్మ దగ్గరికి. ఒరే, నా రేఖమ్మని ఒక్క క్షణం చూడకపోయినా నాకు ఎన్నో యుగాల్లాగా ఉంటుందిరా. అందుకనే ఈ పట్టణం వెళ్ళావు కదా, చూసి వచ్చి ఉంటావని రేఖమ్మ ఎలా ఉందో ఏంటో ఊకే కళ్ళల్లో ఆడుతుందిరా. సరే, ఇంక రేఖమ్మ మాట ఎత్తి నువ్వు నా మాటనో కానీ సరే, నేను ఫోన్ చేస్తాను రేఖమ్మకి, మాట్లాడు. ఆ, ఇదిగో రింగ్ అవుతుంది, రేఖమ్మతో మాట్లాడు. అవునా? హలో హలో. అమ్మా రేఖమ్మ. నాన్న. అమ్మ నేనమ్మా, నాన్నని. నా బంగారు తల్లి ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే నాన్న. అమ్మా బాగా చదువుకో. సరే నాన్న. ఏంటమ్మా? నాన్న మీకు ఏంటమ్మా? మిమ్మల్ని ఒకటి అడగాలి నాన్న. ఏంటమ్మా? నాన్న నాకు 70,000 కావాలి నాన్న. 70,000? అవును నాన్న. మొన్నే కదమ్మా పంపించాను. అంటే నాన్న నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. ఆహా, సరే సరే అమ్మా. అమ్మా డబ్బుల గురించి ఏం బెంగెట్టుకోకు, బాగా చదువుకో. నేను ఆ డబ్బులు ఏర్పాటు చేస్తాను, నువ్వు బాగా చదువుకో అమ్మా. అమ్మా సరే నాన్న. ఒరే, మొన్నే కదరా డబ్బులు పంపించావు, ఇప్పటికిప్పుడు ఏదో ఫోన్లో 70,000 అంటున్నావేంటి? అదేరా, ఈ సంవత్సరం చివరి సంవత్సరం కదా రేఖమ్మ చదువు. అది ఏదో ప్రాక్టికల్స్ ఏదో అన్నదే, అందుకని డబ్బులు కావాలంట. ఒరే, అయినా రేఖమ్మ చదువులకి అంతంత ఖర్చు పెట్టి ఆ డాక్టర్ చదివించాల్సిన అవసరం మనకు ఉందంటవా? రే, నాకు రేఖమ్మ తప్పి లోకంలో ఎవరున్నారు చెప్పరా? ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. అయినా 70,000 కదా. ఇగో ఆ 2 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలం తాకట్టు పెట్టి డబ్బులు ఏర్పాటు చేద్దాం. ఏమంటావు? నువ్వు రేఖమ్మ మాట అంటే ఇంకా 2 ఎకరాలు ఏంటి, ఇంకేదైనా ఉన్న మొత్తం అమ్మేస్తావు. సరే, ఆ కాగితాలు తీసుకొని రా, మరి ఎవరినో ఒకళ్ళు అడిగి తాకట్టు పెట్టేసి మరి సరే సరే కదా. సరే పద. మాటల్లో పడి ముందు ఆ విషయం మర్చిపోయి ముందు అర్జెంటుగా రేఖమ్మ డబ్బులు పంపించాలి. సరే సరే, లేకపోతే మళ్ళీ కంగారు పడిపోద్ది. ఊరుకో నవీన్, ఇప్పటికే చాలా జోకులేసా, నవ్వలేక కడుపు నొప్పి వస్తుంది. ఇంకా జోకులు ఆపేసాయి నవీన్, నేను నవ్వలేకపోతున్నాను. రేఖ, ఏంటి నవీన్? ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటో చెప్పు. స్పెషల్ డేనా? యా. ఏంటి నవీన్, ఈరోజు February 14 కూడా కాదే, నీ పుట్టినరోజా ఏంటి? ఓ కాదు రేఖ. మరి నువ్వే చెప్పు నవీన్, నాకేం గుర్తుకు రావట్లేదు. నువ్వు నేను ప్రేమించుకుని ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం రేఖ. వావ్, నువ్వు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నావా ఆ రోజుని? ఇప్పటికైనా అర్థమైందా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో? అందుకే నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా నవీన్, ఏం తీసుకొచ్చా? చూపించు. థ్యాంక్ యూ నవీన్, చాలా బాగుంది. బాగుందా? బాగుంది నవీన్. సారీ నవీన్. సారీయా? సారీ ఎందుకు? అంటే నవీన్, నిన్ను ప్రేమను అర్థం చేసుకోకుండా ఇన్నాళ్ళు నువ్వు వెంట పడుతున్నా కూడా నేను కాదని నిన్ను చాలా బాధ పెట్టాను, అందుకని. ఓ అవన్నీ వదిలేసి ఇప్పటికన్నా నా ప్రేమను అర్థం చేసుకున్నావు, అదే చాలు. నిజమే నవీన్, ఇప్పుడిప్పుడే నాకు ప్రేమలో ఇంత సంతోషం ఉందా, ఇంత ఆనందం ఉందా అని నీ వల్లనే అర్థమవుతుంది. కానీ ఏం లాభం? అది కొద్దిసేపే కదా, తర్వాత నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నేనేమో ఒంటరి వాడిని.
అనకు నవీన్. మరి ఏం చేద్దాం? నాకు కూడా నీతో ఉండాలని ఉండదా? రోజు నీతో కలిసి ఉండాలని, నీతో తిరగాలని, టైం స్పెండ్ చేయాలని రోజు అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి నవీన్ అది? నిన్ను కలవాలంటే హాస్టల్కి రావాలి, వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి. ఇదంతా నా వల్ల కాదు. అందుకే మనిద్దరం కలిసి బయట రూమ్ తీసుకుందాం. ఏమంటావ్? ఏంటి రూమా? అవును, రూమ్ తీసుకుందాం. నవీన్ అది కాదు నవీన్. ఓ అర్థమైందిలే, నీకు నమ్మకం లేదు కదా. సరే, నవీన్ నవీన్ అలా కాదు నవీన్, ప్లీజ్ వెళ్ళకు. నేను ఏంటి అలా నీ ప్రాబ్లం అనలేదు. ఏంటి చెప్పు. అంటే నవీన్, నాన్న నన్ను చూడడానికి అప్పుడప్పుడు హాస్టల్కి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో నేను హాస్టల్లో లేకపోతే నాన్న... అదే కదా నీ ప్రాబ్లం. ఆ విషయం నాకు వదిలే, వేరే ప్రాబ్లం లేదుగా. లేదు నవీన్. సరే, నీకు రూమ్ ఓకేనా? ఓకే నవీన్. థ్యాంక్ యూ. ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. సరే రేఖ, సాయంత్రం హాస్టల్కి వస్తాను. బట్టలన్నీ సర్దుకుని రెడీగా ఉండు. సరే ఓకేనా? నవీన్. పద, హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే నవీన్. రూమ్ చాలా బాగుంటుంది తెలుసా. అవునా నవీన్? ఎప్పుడు చూసి వచ్చారు? నిన్నే. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. థ్యాంక్ యూ నవీన్. అరే శేఖరం, చెప్పు. సార్ వచ్చారు. నమస్కారం సార్. సార్ రండి సార్. చాలా సంతోషం అండి. సార్ శేఖరం గారు, మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలండి. అయ్యో, మీరు పెద్దవారు సార్, మాకెందుకు సార్ థ్యాంక్స్. అలా అంటారేంటండి? మీ ద్వారానే కదా మా అబ్బాయికి ఇంత మంచి సంబంధం కుదిరింది. అయ్యో, మీ మూర్తి గారి గురించి కూడా చాలా మంచి విషయాలు విన్నాను. సరే సార్, ఇందులో నాదేముంది సార్, నా గురించి మీరు మంచి విషయాలు పెట్టడానికి. అంతా ఈ సంబంధ విషయంలో అంతా మా శేఖరం అంత దగ్గరుండి చూసుకున్నాడు సార్. సరే మూర్తి గారు, సార్. ఇంకా ఆ విషయం కూడా మనం మాట్లాడితే, అంటే పెళ్లి ఖర్చుల గురించి కూడా మాట్లాడితే ఓ పని అయిపోతుంది. పెళ్లి ఖర్చులు అంటే ఆ విషయం నాకేం తెలియదు సార్ పెద్దగా. నాకు ఏదైనా మంచి అయినా చెడు అయినా అన్ని విషయాల్లో మా శేఖరమే నన్ను అన్నీ చూసుకుంటాడు. అవరే, అది కూడా నువ్వు మాట్లాడరా. సార్, మీరు మాకంటే పెద్దోళ్ళు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఆ మాట ఏదో మీరే చెప్పండి, ఒక మాట. అదేం పెద్ద విషయం కాదండి. పిల్లల సంతోషం కోసం మన స్థాయికి తగ్గట్టు ఎంతో ఘనంగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి ఖర్చుల కోసం ఒక 20 లక్షలు సిద్ధం చేసుకోండి. సరే అండి, అయినా కూతురికి వివాహం చేయటం తండ్రిగా అది మా కర్తవ్యం. మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఖర్చులకి చూసుకుంటాము, పిల్లకి కారు ఇంకా ఏమైనా నగ నట్ర అన్నీ మేమే దగ్గర చూసుకుంటాం. ఆ విషయంలో మర్యాదల విషయంలో మీరు ఏమి కంగారు పడొద్దండి. మీరు ఏమి అనాథ ఆలోచన పెట్టుకోవద్దు. మేము అన్నీ చూసుకుంటాంగా. సార్, ఇంకా సార్ ఏంటండి, వియంకులం కాబోతున్నాము. బావగారని పిలవండి. అలాగే బావగారు. సరేనండి, ఇక నేను బయలుదేరుతాను. ఫోన్ చేసి మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. సరే అండి. సరేనా? ఓకే, రైట్ అండి. సరే బావగారు, ఉంటానండి. ఓకే అండి. సరే బావగారు. మూర్తి, ఏంట్రా ఈ ఒప్పుకోవటం, కారు అన్నావు, 20 లక్షల క్యాష్ అన్నావు, మరి కొంచెం భారమేమో ఆలోచించు మూర్తి. ఒరే శేఖరం, నాకెవరున్నారా? ఒక్కగానో కూతురు రేఖమ్మ. ఆ రేఖమ్మ పెళ్లి ఘనంగా చేస్తే అంతకన్నా నాకు సంతోషం ఏముందిరా? నా కూతురు సంతోషంగా నాకు ఇంకేం కావాలి చెప్పు. ఇదిగో నా కూతురు పెళ్లి కోసం ఎంత ఖర్చు అయినా చేస్తాను. ఇదిగో ఈ చివరి సంవత్సరం, ఈ సంవత్సరం చదువు అయిపోతుంది, వస్తుంది, మంచి సంబంధం కూడా కుదిరింది.
ఇంకా అమ్మాయిని ఆ ఐదు చేతిలో పెట్టాను అనుకో నా బాధ్యత తీరిపోద్ది. ఇంక నేనంటావా ఎక్కడున్నా కాలం గడిచిపోతుంది. ఇంక దాని గురించి నువ్వేమో ఆలోచించుకో. ఇంకా అంత భరోసా నువ్వు ఇచ్చాక ఇంకా నాకేంటి? ఆ? సర్లే కానీ మరి పెళ్లి డేట్ ఎప్పుడు పెట్టుకుందాం? పెళ్లి డేట్ అంటే ఒరే ఒక మాట రేఖమ్మ కూడా చెప్తాను. సరే నువ్వు మా మాట వినావు కదా, రేఖమ్మ మాట వింటే సరే ఫోన్ చేస్తాను. డేట్ ఎప్పుడు పెట్టుకోవాలి మాట్లాడు. సరే రింగ్ రింగ్ అవుతుంది. హలో అమ్మా రేఖమ్మా, నేనమ్మా నాన్ననే. ఎలాగున్నావమ్మా? బాగా చదువుకుంటున్నావు కదా? అదేనమ్మా మొన్న నీతో చెప్పాను కదా ఒక మంచి సంబంధం వచ్చిందని. వాళ్ళు మళ్ళీ వచ్చారు, తొందర చేస్తున్నారు, పెళ్ళి త్వరగా చేసుకుందామని. నీ పరీక్షలు ఎప్పుడో చెప్తే పరీక్షలు అయిన తర్వాత పెట్టుకుందామన్నారు అమ్మా. సరేనా? సరే సరే అమ్మా, బాగా చదువుకో అమ్మా. మంచిదమ్మా, ఎగ్జామ్స్ బాగా రాయాలి. సరేనమ్మా, ఉంటానమ్మా. రే రేఖమ్మ ఒప్పుకుందిరా. రేఖమ్మ ఒప్పుకుందా? అవునరా. మరి ఇకనే సంతోషం. ఇక పెళ్లి పనులన్నీ దగ్గర నుంచి చూసుకుందా. పద, ఇంకా పెళ్లి దగ్గర నుంచి ఇంకా ఏంటి? త్వరగా పద. అంకుల్ గారికి చెప్పి త్వరగా డేట్ పెట్టేస్తే ఏర్పాటు చేసుకుందాం. అబ్బా స్వాతికి కాల్ చేశాను, ఇంకా రాలేదు. ఇంతసేపు అవుతుంది, ఎప్పుడు వస్తుందో ఏంటో. బా నాకు చాలా తలనొప్పిగా ఉంది, తన కోసం చూస్తున్నాను. రేఖ ఏంటి రమ్మని కాల్ చేసావు? స్వాతి వచ్చావా? ఏమని స్వాతి, నాకు 3 రోజుల నుంచి చాలా జ్వరంగా ఉంది స్వాతి. చాలా అలసటగా ఉంది, నీరసంగా కూడా ఉంది. ఇలా మధ్యలో దగ్గు కూడా వస్తుంది స్వాతి. అసలు నిలబడలేకపోతున్నాను, శక్తి సరిపోవట్లేదు. దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు స్వాతి. సరే వెళ్దాం నాడు. వచ్చేసారా? హలో మ్యామ్. చెప్పండమ్మా. మ్యామ్, నాకు 3 డేస్గా చాలా ఫీవర్గా ఉంది మ్యామ్. ఓకే. పైగా చాలా హెడేక్ కూడా వస్తుంది. అసలు నాకు శక్తి సరిపోవట్లేదు అనిపిస్తుంది మ్యామ్. చాలా నీరసంగా ఉంది, అలసటగా ఉంది. ఓకే. మధ్యలో దగ్గు కూడా వస్తుంది మ్యామ్. ఓకే. భయం వేస్తుంది మ్యామ్ నాకు. టెస్ట్లు రాస్తానమ్మా, ఈ టెస్ట్లు చేయించుకోండి. టెస్ట్లు అయిపోయినాక రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. నర్స్, దగ్గరుండి రిపోర్ట్స్ మొత్తం చూయించు. ఓకే డాక్టర్. స్వాతి, 10 రోజులు అవుతుంది, ఇంకా చాలా నీరసంగానే ఉంది, ఇంకా ఇలాగే ఉంది ఆరోగ్యం. కానీ 10 రోజుల నుంచి కాల్ చేస్తున్నా కూడా నవీన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు భయం వేస్తుంది, కనీసం రూమ్కి కూడా రాలేదు. ఒకసారి కాల్ చేద్దామా నవీన్కి? ఇప్పుడు డాక్టర్ వచ్చారు, తర్వాత చేద్దాం. ఏం పేరమ్మా? రేఖ మ్యామ్. రేఖ, చూడ్డానికి చదువుకున్న దానిలాగా ఉన్నావు. ఇవేం పనులమ్మా? చేతులారా నీ భవిష్యత్తుని నువ్వే నాశనం చేసుకున్నావు కదమ్మా. చక్కని భవిష్యత్తుని ఇలా నాశనం చేసుకుంటావు అనుకోలేదు. రిపోర్ట్స్. సారీ రేఖ, నేనే నీకు ఇలాంటి బ్యాడ్ సజెషన్స్ ఇచ్చినాను.
ఈ ప్రేమ, ఈ బాయ్ ఫ్రెండ్, ఈ తిరగడం ఇవన్నీ కరెక్ట్ కాదే. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. రేఖ, స్వాతి నాకు భయం వేస్తుంది స్వాతి. ఒక పక్కేమో నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, ఇంకొక పక్కేమో నవీన్ కనీసం ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదు, రూమ్కి కూడా రావట్లేదు. ఒకసారి ఫోన్ ఈ స్వాతి, చేస్తాను నవీన్కి కాల్. హలో నవీన్. హలో, హలో నవీన్, నేను రేఖని మాట్లాడుతున్నాను. సారీ, రాంగ్ నెంబర్. హలో నవీన్. హలో 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 నవీన్, నేను నవీన్, రేఖని నవీన్. కాల్ కట్ చేశాడు స్వాతి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే మనం వెళ్దాం రా. అబ్బా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ సేకరం గడేమో పొద్దు నుంచి కనపడతలేదు. వాడు కనబడిపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. ఇటు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో. ఆ సామియానాలో అన్నీ వచ్చినాయో లేదో, ఆ పెళ్లి వారికి విడుదల ఏర్పాట్లు చేయలేదని చెప్పాడు. ఒరే సేకరం, ఎక్కడ పోయారా నువ్వు? పొద్దు నుంచి నీ కోసం చూసి అసలు నాకేం అర్థం, కాళ్ళు చేతులు ఆడతలేదురా నాకు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మూర్తి, నువ్వు కంగారు పడకు. నన్ను కంగారు పడకని ఎలాగంటావురా? ఇన్ని పనులు పెట్టుకుని తెల్లారితే పెళ్ళి. నువ్వు ఇలా అంటావని తెలిసే ఆ, శామ్యాన్ని తీసుకొచ్చా. ఆ. వంట సామాన్లకు అడ్వాన్స్ ఇచ్చేసా. ఆహా. కుర్చీలు వచ్చేసి విడుదల వారికి విడుదల ఏర్పాటు చేశా. ఒరేయ్, నువ్వు కంగారు పడకుండా నువ్వు పెళ్లి కుమార్తె తండ్రిగా వచ్చి దర్జాగా వచ్చి ఆ 4 అక్షంతలు ఇస్తే చాలరా. ఆ. అమ్మమ్మ దామ్మా. అమ్మా రేఖం వచ్చింది. అమ్మా రే, ఇగో నీ మాట గురించేరా నాకు కంగారి. నువ్వు ఉంటే చాలు, నాకు ఏనుగంత బలం. నువ్వు లేకపోతే నాకు కాల్ చేతులు ఆడతలేదురా బాబు. ఏం పర్లేదు, నేను దగ్గరుండి చూసుకుంటానుగా. సరే సరే, ఇగో, ఓకే. ఇగో అమ్మా లేకమ్మా, ఇందాక నువ్వు బయటికి వెళ్ళావు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. ఆ నగలు తెచ్చి మన రూమ్లో పెట్టాను. సరే నాన్న. బీరువాలో పెట్టు. అమ్మా ఇదిగో ఎత్తికమ్మా. ఎందుకు ఇలా చూడు, రేపు పొద్దున్న నువ్వు పెళ్లిపేటల మీద బంగారు బొమ్మలాగా ఉండాలి. ఇదిగో ఇలా చూడు అమ్మా, కొంచెం పెళ్ళి పడుకోపో. నాన్న మీకు ఒకటి చెప్పాలి నాన్న. ఏంటమ్మా? ఇదిగో పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకో. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది చూడు నువ్వు. నాన్న అది కాదు నాన్న, నీకు ఒకటి చెప్పాలి. అమ్మా ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? ఇదిగో ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా పర్వాలేదు. ఇలా చూడు, ఇంతవరకు మన ఊర్లో ఇలాంటి పెళ్లి ఎవరికి జరగలేదని చెప్పాలి అందరూ. పెళ్లి, ఈ పెళ్లి నేను మాట్లాడితే నువ్వు కంగారు పడకు. అమ్మా, నువ్వు చిన్నపిల్లవు కానీ నువ్వు వెళ్ళి పడుకు, రెస్ట్ తీసుకోమా. అది కాదు అంకుల్, దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఈ పెళ్లి వద్దు అంకుల్. అమ్మా, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? రే ఉండరా, నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతాను. పెళ్ళి వద్దంటావేంటి అసలు? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? తెల్లారితే పెళ్లి పెట్టినప్పుడు పెళ్ళి వద్దంటావేంటి? ఇదిగో పెళ్లి వాళ్ళు బయలుదేరిపోయారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. తెల్లారితే పెళ్లి, వాళ్ళకి మొక్క ఎలా చూపెట్టను నేను. నువ్వు కంగారు పడుతు, నేను మాట్లాడు. చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడుతుందా? నీకు కంగారు, నువ్వు చిన్నపిల్ల ఏంట్రా? కంగారు పడుకుని పక్కన నేను మాట్లాడుతున్నా పక్కన. అమ్మా ఏదో తెలియక మాట్లాడుతున్నావు. అంకుల్ చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి నాకు ఈ అమ్మ పెళ్లి నువ్వు ఏం మాట్లాడుతున్నావు తల్లి? అమ్మా పొద్దున్న లేస్తే నా ఫ్రెండ్ రేపు పొద్దున్న నువ్వు ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే రేపు ఈ ఊర్లో తలెత్తుకొని తిరగలడా? పాపించది ముత్తిని చెప్పేది ఒక్క మాట, నా మాట ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎందుకు వద్దంటుంది కనుక్కో. నేను మాట్లాడుతాను మూర్తి, ఒక్క నిమిషం ఆగు. అమ్మా ఆవేశంలో ఉన్నావేమో తల్లి, చెప్తాను. కాదు అంకుల్, దయచేసి అర్థం చేసుకోండి. నేను కాలేజ్లో చదువుతూ ఉన్నప్పుడు నవీన్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. పాపిస్తుందానా? ఎంత పని చేసావు పాపిస్తుందానా? ఇగో నీకు తల్లి లేకపోయినా కానీ ఇగో తండ్రిలాగా తల్లిలాగా నేనే అన్ని దగ్గర నుండి చూసుకొని నువ్వు కంగారు పడక నేను మాట్లాడు. చదివించాను రా, నాకు ఉన్నవన్నీ అమ్మేసి చదివించాను. ఏదో ప్రయోజనాలు అవుతుంది, డాక్టర్ చదువుతుంది, మన ఊరు వచ్చి అందరికీ వైద్యం చేస్తుందని. కానీ నా పేరు తీసేసింది కదరా. ఇప్పుడు ఊర్లో నా ముఖం ఎలా తింటారా నేను? ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా తల్లి? నేను ఈ పెళ్లి చేసుకోలేను అంకుల్. జరగదు, చంపేస్తాను. చంపితేనే
నువ్వు ఆగు, నువ్వు నేను మాట్లాడుతాను అన్నాక నేను మాట్లాడతాను. చిన్నపిల్లది తెలియక మాట్లాడు. ఒక్క నిమిషం ఏం మాట్లాడుతుందిరా? ఏమిటమ్మా ఇది అసలు? ఇదేమన్నా ఈ టైంలో ఈ విషయం చెప్తాను నీకు ఎలా ధైర్యం ఎలా వచ్చిందమ్మా? నీ తండ్రి చేసిన పనికి నిన్ను చదివించి పెంచి పోషించి పెద్ద చేస్తే చివరికి నువ్వు ఈ రకంగా చేస్తావు తల్లి. ఏమిటమ్మా ఇది? మూర్తి సార్ రండి సార్. బావగారు, దాని జీవితం, దాని బ్రతుకు దాన్ని అడిగితే ఏం చెప్తుంది? నీ కూతురి విషయం ఏంటో, దాని బ్రతికేంటో నేను చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పెద్దవాళ్ళని మర్యాద ఇస్తున్నాం మీకు. ఏంట్రా మంచి సంబంధం అని చెప్పి, మంచి కుటుంబం అని చెప్పి నా కుటుంబానికి అంటకట్టాలని చూస్తారా? చెడిపోయిన దానిని, పాడైపోయిన దానిని నాకు సంబంధం కలపాలని చూస్తారా? ఒక్కొక్కరిని చంపి పడేస్తా. నా గురించి మీకు తెలియదేమో. సార్ మీరు పొరపడుతున్నారేమో. ఈ కుటుంబం అలాంటి కుటుంబం కాదు సార్, నాకు తెలుసు సార్. మీరు ఎక్కడో పొరపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చదువు పేరట అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి కుదుర్చని రోగం తెచ్చుకుంది. ఎయిడ్స్ ఆమెకు. ఏడ్సా? ఏమండి ఈ విషయం మీకు ఎలా తెలుసు? నాకెలా తెలుసా? డాక్టర్ గారు, ఈమె హాస్పిటల్లోనే ఆమెకి ఎయిడ్స్ ఉందని తెలిసింది. ఈమె నా దగ్గర బంధువు, సమయానికి ముందే వచ్చింది కాబట్టి దీని భాగవతం ముందే తెలిసింది. నా కొడుకు అదృష్టవంతుడు, లేకపోతే నా కొడుకు జీవితం నాశనం అయిపోయేది. ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారా? థ్యాంక్స్ అమ్మా, నా కొడుకు జీవితాన్ని కాపాడారు. చిచ్చి, ఇలాంటి సంబంధం మంచి సంబంధం అని కలుపుకోవాలని వచ్చాను. మూర్తి, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఒక్కగానో కూతురని ఎంతమంది ఇల్లు చెప్పినా నా కూతురు గొప్ప డాక్టర్ కావాలి, గొప్ప వైద్యం చేయాలి అందరికీ అనుకున్నాను. కానీ అమ్మా రేఖమ్మా, ఆ వైద్యానికి అందరి రోగాన్ని తెచ్చుకున్నామమ్మా. ఈరోజు ఈ తండ్రి గుండెల్లో గుణపాలు కూర్చోవు కదమ్మా. ఊర్లో అందరూ వెళ్తుంటే, ఒరే మూర్తి నీ కూతురికి ఏడ్స్ అంట కదరా అంటే, వాళ్ళు ఒక్కొక్క మాట ఈ గుండెల్లో గుణపాల్లా కూర్చుతుంటే, మూర్తి ఈ గుండె తట్టుకోలేదురా, ఈ గుండె తట్టుకోలేదు, ఈ గుండె తట్టుకోలేదురా. నా స్నేహితుడికి ఈ యొక్క గుండెల్లో గుణపాల వరకు కూర్చోగా తల్లి. అమ్మా, నా స్నేహితుడు నాతో ఏమన్నాడో తెలుసా అమ్మా? నా కూతురు సంతోషంగా ఉంటే చాలు, నా కూతురు సంతోషంగా అంటే నాకు ఎక్కువేంటి అని రేయనక పగలనక కష్టపడి నా కూతురు డాక్టర్ అవ్వాలి, ఇక్కడ ఎంతో ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి అనుకున్నాడమ్మా. ఎప్పటికప్పుడు నాతో చెప్తుండాడమ్మా. అయినా సరే నీ తండ్రి నీ కోసం నాతో ఎప్పటికప్పుడు నా కూతురు సంతోషం ఉంటే చాలు, నా సంతోషం నా కూతురు బాగోగులు ఉంటే చాలు అని చెప్పేవాడు నా అమ్మ, నా స్నేహితుడు ఎప్పటికప్పుడు. అలాంటిది నీ తల్లి లేకపోయినా నిన్ను ప్రేమించి ఇంత చక్కగా పైసలు చేస్తే చివరికి నువ్వు చేసిన కనికర్యం ఇదా? ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఏమిటమ్మా నువ్వు చేసిన పని? చూడమ్మా, ఒరే మూర్తి పోనీలేరా, పోనీ ఏం చేస్తాం, మనకి కూతురి యొక్క ప్రయోజనం కోసం ఎంతగానో కష్టపడ్డామని నేను ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నాడు. కానీ మూర్తి
పని చేసావు మూర్తి? నేనే చేశాను నాన్న, నా చేశాను, నేను నిన్ను చంపేస్తున్నాను. ఇదంతా నా తప్పే. నాన్న ప్లీజ్ నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోక నాన్న. మా దయచేసి వచ్చేసేయ్ నాన్న, అమ్మా, నా స్నేహితుడి మీద చైతి. ఎందుకంటే నాన్న, నిన్ను కష్టపడి చదివించి చేస్తే నాన్న, నేను మూర్తి నాతో ఎప్పుడు అటు ఉంటాడు. నన్ను క్షమించు నాన్న. ప్లీజ్ నాన్న, నాకు వదిలేయ్. నాన్న, నాన్న ప్లీజ్. నాకు నువ్వు కావాలి నాన్న, నన్ను వదిలిపెట్టాలి నాకు నాన్న. నీ తండ్రి చదివిస్తే నాన్న, మిమ్మల్ని నీకు కుదురు రోగం జబ్బు తెచ్చుకొని నీ తండ్రిని ఎంత చక్కగా అంత బహుమానం ఇచ్చావమ్మా. నీ తండ్రికి చక్కని బహుమానం ఇచ్చావు తల్లి. అమ్మా, నీలాంటి వాళ్ళు ఉండొచ్చు తల్లి. నీకే నువ్వు ఆ డాక్టర్ చదువుకున్నా కానీ నీకంతు పట్టని రోగాన్ని నువ్వే తెచ్చుకొని నా స్నేహితుడిని చివరి స్థితికి నా స్నేహితుడిని కాటికి పంపించావు కదమ్మా. ఇది నీకు న్యాయమా తల్లి? ఇది నీకు ధర్మమా తల్లి? అమ్మా, రెక్కలు ముక్కలు చేసుకుని రక్తము చెమటగా మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి, ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి, కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తల్లు ఉంచండి, ప్రార్థనలోకి వించండి. ప్రియ సహోదరి సహోదరులు, అద్భుతమైన ఒక నాటికను మనం చూసాం. నీ తల్లి నీ తండ్రి ఎన్నో కలలు కంటున్నారు, నీ మీద ఆశలు పెట్టుకున్నారు. నువ్వు బాగా చదువుకుంటావని, ప్రయోజకుడు అవుతావని, తల్లికి తండ్రికి అండగా నిలబడతావని, పైకొస్తావని ఆశలు కలిగి ఉన్నటువంటి తల్లిని తండ్రిని ఏడిపించి వారికి దుఃఖాన్ని పుట్టించి వారి కళ్ళల్లో కారం చల్లి నువ్వు సాధించేది ఏముంది